రికార్డింగ్ నంబర్ 172 భాగవత వివరణము. హిమాలయాల్లో ఉన్న ఒక ఎత్తైన పర్వతం మీద ఒక శిఖరం ఉందిట. ఆ శిఖరం వేసవిలో మటుకు కరిగిపోతుంది, మళ్ళా చలికాలం రాగానే ఆ శిఖరం ఏర్పడుతుంది. చలికాలంలో మంచుతో ఏర్పడిన ఆ శిఖరం సరిగ్గా ప్రతి సంవత్సరం ఒకే రూపంతో, మనకి తెలిసిన శివలింగ రూపం అన్నమాట, అది ఒకే రూపంతో డెవలప్ అవుతుందట ప్రతి సంవత్సరం. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే, మనం శివలింగము అంటూ ఉన్నది ఏమిటి అంటే ప్రకృతిలో సహజంగా ఏర్పడుతూ ఉన్నదే గాని ఇవెవరో మనమెవరమో క్రియేట్ చేసింది కాదు. అదొక పాయింట్. తర్వాత ఇంకోటి ఏం చెబుతున్నారంటే, యోగాభ్యాసం చేసి జీవన్ముక్తులైన వాళ్ళకి మనస్సు లయం అయిపోతుంది, కానీ ఇంకా శరీరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి శరీరం ఉన్నంత కాలం బయట ప్రపంచంలో బతకటానికి అవసరమైనంత వరకు మనస్సు చక్కగా పనిచేస్తుంది. మిగతా సమయాల్లో దాన్ని వాళ్ళు వాడరు. మనలాగా మనస్సు ముందుకు రావటం, ఆలోచన పరంపరలతో తలంతా వేడెక్కిపోవటం, ఈ ప్రాసెస్ వాళ్ళకు ఉండదు. ఎంత అవసరమో అంత మటుకే వాడుకుని దాన్ని అక్కడికక్కడే వదిలేయగలుగుతారన్నమాట. ఎందుకు చెప్తున్నారంటే, ఇది దక్షిణామూర్తి జటల మీద ప్రకాశిస్తూ ఉన్న చంద్రవంక చూస్తే ఈ యోగుల మనస్సులాగా ఉన్నదిట. కొద్దిగా ఉంటుందన్నమాట. చంద్రవంక అనేది కొద్దిగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. బాలచంద్ర రేఖ, చంద్రుడు బాలుడుగా ఉన్నప్పుడు కొద్దిగా చిన్నగా ఉండటాన్ని బాలచంద్ర రేఖ అని అంటారు. అదే యోగుల మనస్సు అని చెప్పి చక్కగా సమన్వయం చేశారు ఇక్కడ. మనందరికీ పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసు, శివలింగం అంటే ఏమిటో తెలుసు, కానీ ఈ విషయం తెలియని వాళ్ళు కొంతమంది లింగము అంటే మనిషికి, మగవాడికి ఆడదానికి సంబంధించింది అనే భావాన్ని ప్రచారం చేశారు. ఇది తెలియని వాళ్ళు చేసిన ప్రచారం వాళ్ళకి బాగుండొచ్చుగాక, ఎవడి లింగం వాడికే ప్రధానం అవుతుంది అప్పుడు. కానీ అసలు పరమేశ్వర లింగం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని ఎలా జీవితాన్ని సార్థకం చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా ఏదో ఒక ప్రచారం చేసుకుని ఏదో ఒకటి అనుకుంటూ ఉండే గొప్ప నాగరికులము అనుకునే వాళ్ళకి జీవితాలు బాగుండవు, బాగుండటానికి అవకాశం లేదు అంటున్నారు. ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టుకొని, ఎడం చేతిని ఎడమ తొడ మీద పెట్టుకొని దక్షిణామూర్తి కూర్చొని ఉన్నాడు. ఈ దేవతలందరూ కూడా బ్రహ్మగారితో సహా పరమేశ్వరుని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన దక్షిణామూర్తి తత్వంగా ఉన్నారుట. ఈ సతీదేవి శరీరం వదిలేయటము, ఈ దక్షయజ్ఞ ధ్వంసం ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన శాంతమూర్తి అయిపోయి మౌనమూర్తి అయిపోయి ఆయన ఎలా కూర్చొని ఉన్నాడు అని ఇక్కడ దక్షిణామూర్తి అయి కూర్చొని ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కుడి చేతిలో అక్షమాల ఉంది, అంటే జపమాల, తర్కముద్ర కూడా ఉంది కుడి చేతిలో. చిత్తాన్ని, మనస్సుని బ్రహ్మములోనే నిలిపి ఉంచాడు, ఎక్కడ వేరే అటు ఇటు పోలేదు. మౌనముద్ర అంటేనే మనస్సు బ్రహ్మమునందున్నది అని అర్థం. రోషం అనేది లేకుండా, ఎక్కడ ఏ తేడా మనస్సులో ఎక్కడ ఏమీ లేకుండా స్థిమితమైన మనస్సుతో తన తత్వంలో తనుండి యోగ విద్యా పట్టాభిషేకం చేశారా ఈయనకి? యోగ విద్య అంటే సాక్షాత్తు ఈయనేనా? అటువంటి పట్టాభిషిక్తుడు అయ్యున్నాడా అన్నట్టుగా దర్శనమిచ్చాట. దర్భలతో అల్లిన ఆసనం మీద మౌనంగా కూర్చొని ఉన్నాడుట. అక్షమాల అంటే జపమాల, ఇంకా కూడా ఏంటంటే ఆ నుంచి క్ష దాకా ఉన్నటువంటి అక్షరాల మాల అని కూడా అర్థమవుతుంది. తర్కముద్ర అంటే జ్ఞానముద్ర అన్నమాట. చేతిలో ముద్ర పెట్టుకొని ఉంటారు, రకరకాల పోస్చర్స్ ఉంటాయి, వేళ్లతో చేసేవి, అరిచేతితో చేసేవి. యోగీంద్రులందరూ వింటూ ఉంటే నారదుడితో లలితముగా, ప్రియముగా, నెమ్మదిగా, చక్కగా, మృదువుగా సంభాషణ చేస్తూ ఉన్నాడుట దక్షిణామూర్తి. మునివృత్తి నుంచి సంభాషిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అది ఆ మౌన వ్యాఖ్యమే, మౌనంతో చెప్తూ ఉన్నదే, కంఠం విప్పి చెప్పేది కాదు, మనోగతంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ సంభాషణ అని అంటూ ఉన్నారన్నమాట. లోకపాలకులు, మునులు అందరూ కూడా భక్తితో శివుడి పాదాలకి నమస్కారం చేశారు. శివుడు గబగబా లేచొచ్చి బ్రహ్మగారిని చూసి గౌరవంతో నమస్కారం చేశాడుట. పూర్వము
మహాత్ముడైన వామనుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం వామనుడు, కానీ కశ్యపుడికి కొడుకుగా పుట్టి కశ్యపుడికి నమస్కారం చేయటం అందరికీ గుర్తొచ్చిందిట. బ్రహ్మగారికి శివుడు నమస్కరించటం చూస్తే వామనుడు కశ్యపుడికి నమస్కరించటం గుర్తుకొచ్చిందిట అందరికీ. తండ్రికి కొడుకు నమస్కరించటం చాలా సహజం కాబట్టి ఆయన ప్రార్థన వల్లే ఆయనకి కొడుకుగా విష్ణుమూర్తి పుట్టాడు కశ్యపుడికి. అయినా కూడా పుత్రధర్మాన్ని చేసుకుంటూ తండ్రికి నమస్కారం చేసేవాడు అన్నమాట. అది గుర్తుకొచ్చిందిట అందరికీ. అదే రకంగా శివుడు తన తండ్రి అయిన బ్రహ్మగారికి అట్లాగే నమస్కరించాడు అంటున్నారు. దీన్ని బట్టి తను పూర్వం దక్షుడికి నమస్కరించకుండా ఉండటంలో ఏమిటి కారణం అనేది చెప్పకుండానే చెప్పబడుతోంది. తండ్రికి కొడుకు నమస్కరించటం సహజము, అనర్హుడికి మటుకు చేతులెత్తి నమస్కారం చేయకూడదు. ఎవరైనా సరే ఎదురుగా ఉన్నవాడు ఎటువంటి వాడైనా అనర్హుడైనా కూడా హృదయపూర్వకంగా మనస్సులోనే ఎదురుగా ఉన్న వాసుదేవుడికి తప్పకుండా నమస్కారం చేయాలి అని చెప్పారనమాట. శివుడు ఎప్పుడైతే బ్రహ్మగారికి నమస్కారం చేశాడో అప్పుడు వెంటనే శివుడితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా, శివుడి అనుచరులు మునులు అందరూ కూడా బ్రహ్మగారికి నమస్కారం అప్పుడు చేశారు. ఎందుకంటే శివుడు గొప్పవాడు, బ్రహ్మగారు తక్కువవాడు అనే భావం ఉన్నవాళ్ళు కాబట్టి, తామంతా శివుడని చెరులం కాబట్టి, శివుడు గొప్పవాడు కాబట్టి బ్రహ్మగారికి నమస్కరించక్కర్లేదు అని వాళ్ళు అనుకున్నారన్నమాట. శివుడు ఎప్పుడైతే గబగబా లేచొచ్చి బ్రహ్మగారికి నమస్కారం చేశాడో అప్పుడు వెంటనే అందరికీ చాలా పశ్చాత్తాపం కలిగింది. పరమేశ్వరుడు అంతటి వాడే వచ్చి బ్రహ్మకు నమస్కరించాడు కదా, మనం ఇంట్లా చేశామే అని గబగబా వాళ్ళు కూడా వచ్చి నమస్కారం చేశారుట. అప్పుడు బ్రహ్మదేవుడు చిన్న చిరునవ్వుతో శివుడితో ఇట్లా అన్నాడుట, అంత సృష్టి మొత్తానికి కూడా ఉత్పత్తి స్థానం శక్తి, విత్తనం శివుడు, ఈ రెండిటికి కారణమూర్తివైన నువ్వు రెండూ కాదు, ఈ రెండిటికి కారణమే గాని నువ్వు బియాండ్గా ఉన్నావు కాబట్టి, నువ్వు విశ్వనాథుడుగా నా మనసులో ఎప్పుడూ నిన్ను దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఈ ప్రకృతి విత్తనము అనేటటువంటి ఇద్దరు కూడా ఆ పరబ్రహ్మం నుంచే పుడుతున్నారు. అప్పుడు వాళ్ళిద్దరికీ దర్పణం అనేది ఎవరంటే ఒక అద్దంలాగా విశ్వనాథుడు ఉంటాడు. దక్షిణామూర్తి అని అంటారు ఆయన్ని. సతీదేవి శివుడు కూడా రుద్రలోకంలో ఉన్నటువంటి వ్యక్తమూర్తులు. ఈ దక్షిణామూర్తి అనేవాడు ప్రకృతిగా పురుషుడుగా వ్యక్తమవుతూ ఉంటాడు. మిగతాదంతా అవ్యక్త పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాడు. అవ్యక్తం అంటే కనపడని వాడు, వ్యక్తుడుగా అంటే కనపడేటట్టుగా శివుడుగా సతిగా ఉంటాడు అని అర్థం అన్నమాట. ఇతన్నే భగవద్గీతలో పురుషోత్తముడని, కళ్యాణ గుణాలతో ఉన్న తత్వమైన వైకుంఠంలో నారాయణుడని అంటారు. ఈ రెండు తత్వాలని కూడా త్రిగుణాలకు అతీతమైనవి, బియాండ్ గుణాలు అని చెప్తారు. కానీ ఇది అంతకంటే ఎక్కువ విషయము, ఈ మాట ఒకటి సరిపోదు అంటున్నారు మాస్టర్ గారు. ఇంకా చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు, నీ నుంచి బయటకు వస్తూ ఉన్నటువంటి శివరూపం శక్తి రూపం రెండు కూడా నీకు సాలెపురుగు నుంచి వచ్చిన సాలెగూడు లాంటివి. సాలెపురుగు ఏం చేస్తుంది, సాలీడు తనలో నుంచి నోట్లో నుంచి ఒక జిగురు పదార్థాన్ని తీసి దాంతోనే గూడు కట్టుకుంటుంది. అంటే శివుడు శక్తి అనేవాళ్ళు నువ్వు ఒకటే, ఏం తేడా లేదు, నీలో నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళిద్దరూ అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఆ రూపాలు నువ్వు చేయటం వల్లనే ఏర్పడ్డాయి. శివుడి రూపమైన సతీదేవి రూపమైన ఆ రూపాల నుంచే సృష్టి స్థితి లయాలకు కారణమైన 3 గుణాలు కూడా పుట్టినాయి. నువ్వు వేదాల్ని లోకంలో ఎంతో వృద్ధి చేయాలని అనుకున్నావు. వర్ణాశ్రమ ధర్మాలకు వేదాలే పెద్ద ఒక సేతువులాగా, ఒక బ్రిడ్జి లాగా చేయాలని అనుకున్నావు. మహానుభావులందరినీ వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ధర్మము అర్థము మొదలైన 3 వర్గాలను మోక్ష సాధనకు అవలంబిస్తే అందరూ కూడా మోక్షాన్ని పొందుతారు కదా అని అనుకున్నావు. ఇట్లా వేదాల్ని సృష్టిలో వ్యాప్తి చేయటం కోసం నువ్వే దక్షుణ్ణి ఒక నిమిత్త మాత్రంగా చేసి అతనితో యజ్ఞం అంతా చేయించావు. శుభమూర్తివైన నువ్వు లోకమంగళం కోసమే చేశావు. ఇటువంటి వేదకర్మలు చేసే వాళ్ళందరికీ నువ్వే మోక్షం ఇస్తావు.
అవే వేద కర్మల్ని లోకానికి అమంగళంగా ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నువ్వే నరకాన్ని కూడా కలిగిస్తావు. అయితే అవే వేద కర్మలు ఒకళ్ళకి నరకాన్ని ఇంకొకరికి స్వర్గాన్ని ఎందుకు కలగజేస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నిన్ను మనస్సులో నిలుపుకొని చేసే వేద కర్మలన్నీ స్వర్గాన్ని కలిగిస్తాయి. నిన్ను పక్కన పెట్టి నువ్వు లేని యజ్ఞంగా జీవితాన్ని గడిపిన వాడి జీవితంలో నరకం చూస్తాడు వాడు అని చెబుతూ ఉన్నారు. అయితే అంటే అర్థం ఏంటంటే సృష్టి మొత్తంలో దైవాన్ని చూసేవాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అజ్ఞానంతో వేరే ఎవరో ఉన్నారు ఇతరులు అని ఇతరులతో ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు యజ్ఞానికి ఫలితంగా నరకాన్ని అనుభవిస్తారు. కానీ ఆ నరకాన్ని అనుభవించినందువల్ల మళ్ళీ వాళ్ళకి పరిశుద్ధులైపోతారు. అయిపోతుంది కదా! ఆ నరక బాధ ఎప్పుడైతే అనుభవించారో శుద్ధి జరుగుతుంది. అంటే మనుషుల్ని లోకంలో అజ్ఞానం నుంచి ఏదో రకంగా బయటపడేయటమే నీ ఉద్దేశం తప్ప నీకెవరి మీద కోపము రోషము ఉండవు. నువ్వు మహాకరుణామూర్తివి అంటున్నాడు. కర్మల్ని చేయటంలో అంటే పనులు చేయటంలో మనుషుల్లో భేద బుద్ధి ఉంటుంది. కొంతమందికి దుష్ట హృదయంతో ప్రవర్తిస్తారు. ఇతరుల వైభవాన్ని చూసి సహించలేరు. అటువంటి సంసార వ్యాధులు అంటున్నారు. ఇతరుల వైభవాన్ని చూసి సహించలేకపోవటం సంసార వ్యాధిట. ఇతరుల మనస్సును ఇబ్బంది పెట్టే మాటలు అనటం కూడా సంసార వ్యాధి. వాళ్ళందరూ కూడా కపటంగా ఉంటారు. వాళ్ళని దైవోపహతులుగా అంటే దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు అని నువ్వు హింసించకుండా దయగా ఉండటం అనేది నీ గొప్ప లక్షణం. అది నీకు సత్పురుషుడివి నువ్వు, అందుకే నువ్వు అట్లా చేస్తావు అని చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఎవ్వరు దాటలేని మహిమ గలవాడు విష్ణుమూర్తి. అతని మాయతో మోహపడిన వాళ్ళు సృష్టిలో భేదాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల తనకు ద్రోహం కలిగినా కూడా ఇది విష్ణుమాయ వల్ల కలిగింది అని సజ్జనుడైన వాడు దాన్ని సహిస్తాడు. అలాగే నిన్ను విష్ణుమాయ ఏ రకంగానూ మోహింపజేయలేదు. నిన్ను విష్ణుమాయకు పడిపోయేవాడివి కాదు. నువ్వు సర్వజ్ఞమూర్తివి. మామూలు సాధారణ మానవులందరూ కూడా మోహపడి చెడు పనులు చేస్తూ ఉంటారు. నీకు కూడా తెలుసా విషయం? మోహం అనేది విష్ణుమాయ వల్లనే జీవుల్లోకి వస్తోంది. కాబట్టి అట్లా మోహితులైన జీవుల్ని నువ్వు శిక్షించవు, మోహాన్ని తొలగించి కాపాడతావు. అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైనా కూడా నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకుండా యజ్ఞం చేశారు. కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ నువ్వు క్షమించాలి. క్షమించి దక్షుణ్ణి బతికించాలి. తర్వాత భగుడికి కళ్ళు ఇవ్వాలి, భృగువుకు మీసాలను, పూషుడికి దంతాలని పళ్ళని అన్నీ ఇవ్వాలి. నువ్వు ఎవరెవరు యజ్ఞంలో ఏవేం పోగొట్టుకున్నారో వాటన్నిటిని నువ్వు ఇవ్వాలి. మిగిలిన యజ్ఞం అంతా కూడా పూర్తి చేయాలి. యజ్ఞం సగంలో ఆగిపోయినప్పుడు లోకానికి క్షేమం కాదు. కాబట్టి అది పూర్తి చేస్తే ఆ యజ్ఞభాగం అంతా కూడా నీదే అవుతుంది. ఆ యజ్ఞభాగం నీదే, నిన్నెవరు పక్కన పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు అని చెప్తాడనమాట. యజ్ఞము నారాయణుని యందు పరిపూర్ణముగా ఉంటుంది. అందులో సగమేమో దక్షుడు చేసిన యజ్ఞం. అందులో ఆ దక్ష యజ్ఞంలో ఇతర దేవతలకు భాగాన్ని పంచారు. మిగిలిన సగభాగం పరిపూర్ణం చేయటానికి శివుడికి తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. అందువల్ల ఆ భాగం శివుడికే చెందుతుంది అని చెప్పాడనమాట. ఎంతో వినయంతో బ్రహ్మ చేసినటువంటి వేడుకోలు విని శంకరుడు ఎంతో సంతోషించి చిరునవ్వుతో ఇట్లా అన్నట్ట, హరిమాయ నేను ఎరుగుదును, దానివల్లనే అందరూ కూడా అపరాధ దోషాలు చేస్తారు. అవన్నీ నేను మనసులో లెక్క పెట్టుకోను, ఎందుకంటే మాయ వల్ల జరిగింది. మాయ చాలా బలీయమైంది. విష్ణుమాయని దాటడం సామాన్యులకు సాధ్యం కాదు. అయినా కూడా బలవంతులుగా ఉన్న దుష్టులని నేను దండిస్తాను, దండించి రక్షిస్తాను. దండించటం వల్ల ధర్మాన్ని నిలబెట్టిన వాడిని అవుతాను. దానికోసం పాపాత్ములను వాళ్ళ అపరాధాలని అనుసరించి మటుకే దండిస్తాను, అంతకంటే ఎక్కువ చేయను. అంటే దక్షుణ్ణి చంపను అని అర్థం అన్నమాట. మన రికార్డింగ్ నెంబర్ 172 అయిపోయింది. బ్రహ్మదేవుడికి ఇతర దేవతలందరికీ కూడా పరమేశ్వరుడు తానే దక్షిణామూర్తి స్వరూపమై ఎలా కనపడ్డాడో దాన్ని మనం పద్యంలో చెప్పుకుందాం. భాగవతంలో రాసిన పోతన గారు రాసిన పద్యంలో చెప్పుకుందాము. అంచిత వామ పాదాంభోరుహము దక్షిణోరుతలంబున నొయ్యను నిచి
సవ్యజానువు మీద భవ్య బాహు సాచి పలపలి ముంచేత సలలితాక్ష మాలిక ధరించి మహనీయ తర్కముద్రాయుక్తుండగుచు చిత్తంబులోన అవ్యయంబైన బ్రహ్మానంద కలిత సమాధి నిష్ఠుండు వీతమత్సరుండు యోగ పట్టాభిరాముడై ఉచిత వృత్తి రోష సంగతి బాసి కూర్చున్న జమునియనువు నను దర్భరచిత భృశ్యాసనముననున్న ముని ముఖ్యునంచిత యోగ నిరతు అలఘుని అభవుని యోగీంద్రులు వినుచుండగా నారదునితో ప్రియ భాషలు జరుపుచున్న రుద్రుని సలలిత పన్నగ విభూషు సజ్జన పోషున్